హే గాయ్స్! నేను మీకొక స్టోరీ చెప్తా అని చెప్పాను గదా! ఈ టెంపుల్‌కి సంబంధించి. సో, ఒక ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉంటారు. వాళ్ళు వాళ్ళ మమ్మీ, డ్యాడీతో కలిసి ఒక జాతరకి వెళ్తారు. ఆ జాతరలో ఇద్దరు పిల్లలు తప్పిపోతారు. సో, వాళ్ళ పేరెంట్స్‌కి ఎక్కడ వెతికినా కనిపించరు. సో, ఆ ఇద్దరు పిల్లల్ని వేరే వేరే ఫ్యామిలీస్ వాళ్ళు తీసుకెళ్ళి పెంచి పెద్ద చేస్తారు. అలాగే వాళ్ళకు పెళ్లి కూడా చేస్తారు. అది ఎలాగా? వేరే వేరే ఇళ్ళలోంచి వాళ్ళు పుట్టి పెరిగారు గదా! సో, అందుకు వాళ్ళకి తెలీదు వాళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ అని. కోయిన్సిడెన్స్‌గా వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తారు. ఆ విషయం వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత తెలుస్తుంది. అరే! మనిద్దరం ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళం. మన ఇద్దరము అన్నా చెల్లెళ్ళం కదా! ఇలా మనకి ఇద్దరికి పెళ్లి జరగడం ఇది చాలా పాపం, తప్పు అనేసి ఎంతో బాధపడతారు. పశ్చాత్తాపం కోసం ఒక పూజారి దగ్గరికి వెళ్లి అడుగుతారు. స్వామి ఇలా మాకు సో అండ్ సో స్టోరీ అంతా చెప్పేసి వాళ్ళు చెప్తే వాళ్ళేమంటారంటే, మీరు ఏదైతే పెళ్ళికి వేసుకున్న పసుపు రంగు బట్టలు ధరిస్తారో, ఆ బట్టల్ని వేసుకొని ప్రతి ఒక్క పుణ్యక్షేత్రాన్ని దర్శించి, అక్కడ ఉన్న కోనేరులలో మునిగి పైకి రండి. అప్పుడు మీ యెల్లో కలర్ దుస్తులన్నీ వైట్ కలర్ కిందకి చేంజ్ అయిపోయినాయనుకోండి, అప్పుడు మీ పాప పుణ్యాలన్నీ తొలగిపోతాయి అంతటితో అని అనుకుంటారు. సో, అలా వాళ్ళు ప్రతి ఒక్క టెంపుల్ విజిట్ చేస్తారు. ఎక్కడా కాదు. కానీ ఈ టెంపుల్‌లో మాత్రమే 5 కోనేరులలో మునిగి పైకొచ్చిన తర్వాత వెంటనే వాళ్ళ బట్టలనేవి వైట్ కలర్ కిందకి మారిపోతాయి. సో, అప్పుడు అంతటితో వాళ్ళ పాపమంతా వెళ్ళిపోతుంది అనేసి వాళ్ళు నమ్ముతారు. ఇంక మీరు వెనక్కి తిరగకుండా మీ ఇంటికి వెళ్ళిపోండి అంటే, సో, వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తారనమాట. ఇంకా అంతటితో వాళ్ళందరూ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ శిలారూపంగా అయిపోతారనమాట. ఇది ఇక్కడ దుర్గా భోగేశ్వర స్వామి టెంపుల్, ఇంకా 5 కోనేరుల విశిష్టత అనమాట. మీకు తెలిసినట్టయితే